పాకిస్తాన్ లో హైజాక్ కి గురైన రైలు నుంచి 190 మంది బందీల్ని రక్షించింది ఆర్మీ. 30 మంది రెబెల్స్ ని హతమార్చినట్టు ప్రకటించారు. జాఫర్ ఎక్స్ప్రెస్ లో ఎంత మంది బందీలుగా ఉన్నారనే దానిపై క్లారిటీ మాత్రం రావటం లేదని పాకిస్తాన్ తెలిపింది. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ కలకలం రేపుతున్నాయి. ఏకంగా ట్రైన్ నే హైజాక్ చేయటం, భద్రతా బలగాల్ని కిడ్నాప్ చేయటం సంచలనమైంది. కొండ ప్రాంతాల్లోకి రైలు వెళ్లగానే పట్టాల్ని పేల్చేసి ట్రైన్ ని హైజాక్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే విడుదల చేసింది. బలూచిస్తాన్ లోని క్వెట్టా నుంచి ఖైబర్ పంక్తుక్వాలోని పెషావర్ కి జాఫర్ ఎక్స్ప్రెస్ నిన్న ఉదయం 9 గంటలకి చేరుకుంది. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై రిమోట్ ప్రాంతమైన బలూన్ లో 8వ నెంబర్ టనల్ వద్ద మిలిటెంట్లు కాల్పులు జరిపారు. రైలు ట్రాక్ ని పేల్చివేశారు. అనంతరం తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ ఘటన తామే బాధ్యులమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తమ వద్ద 214 మంది బందీలుగా ఉన్నట్టు మిలిటెంట్ సంస్థ తెలిపింది. 30 మంది పాక్ సైనికుల్ని చంపినట్టు వెల్లడించింది. తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలుగా ఉన్న వారందరినీ చంపుతామని బెదిరించింది. బందీల్ని విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తల్ని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అందుకోసం 48 గంటల డెడ్ లైన్ విధించింది. బిఎల్ఏ వార్నింగ్ తో అప్రమత్తమైన పాక్ ప్రభుత్వం ట్రైన్ హైజాక్ అయిన చోటుకి భద్రతా బలగాల్ని పంపించింది. రంగంలోకి దిగిన సైనికులు మిలిటెంట్లపై కాల్పులకు దిగారు. వైమానిక డ్రోన్ దాడులు చేపట్టారు. ఇప్పటి వరకు 80 మంది బందీల్ని విడిపించారు. అయితే పాక్ సైన్యం చేపట్టిన దాడిని తాము తిప్పి కొట్టామని మిలిటెంట్లు ప్రకటించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలిపారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో బలూచిస్తాన్ ప్రాంతం వ్యాపించి ఉంది. పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది. గ్యాస్, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న ప్రాంతమైనప్పటికీ దోపిడీకి గురవుతున్నామని వాదిస్తోంది. ఈ క్రమంలోనే బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో 2000వ సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ స్థానికంగా బలీయ శక్తిగా ఎదిగింది. పాక్ సైన్యం ప్రభుత్వంపై తరచూ దాడులకు పాల్పడుతున్న ఈ సంస్థని పాకిస్తాన్తో పాటు అమెరికా, బ్రిటన్లు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. బలూచిస్తాన్ ని దేశంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. అక్కడ అలజడి రేపుతోంది. ఇదే క్రమంలో భద్రతా బలగాలపై దాడులు చేసింది. మానవ బాంబుల్ని కూడా ప్రయోగించింది. కానీ ఈసారి ఏకంగా ట్రైన్ ని హైజాక్ చేయటం సంచలనంగా మారింది. పక్కా ప్లాన్ తో మష్కఫ్, దాదర్, బొలాన్ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు బలూచ్ మిలిటెంట్లు. జాఫర్ ఎక్స్ప్రెస్ ని పట్టాలు తప్పించి తమ అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ని గాయపరిచి 450 మంది ప్రయాణికుల్ని కిడ్నాప్ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రయాణ మార్గం మొత్తం పర్వతాలతో కూడుకుంది. ఇక్కడ మొత్తం 17 టన్నెలున్నాయి. రైలు తక్కువ స్పీడ్ తో వెళ్తాయి. దీంతో ఈ ప్రాంతాన్ని రైలుపై దాడికి అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ వేర్పాటువాదుల వరుస దాడుల నేపథ్యంలో రైళ్లలో భద్రతా సిబ్బంది గస్తీలో ఉంటారు. తాజాగా జాఫర్ ఎక్స్ప్రెస్ లోనూ విధుల్లో ఉన్న సైనిక సిబ్బందిపై దాడి చేసిన దుండగులు దాదాపు 30 మందిని చంపినట్టు సమాచారం.